ప్రైవేటీకరణ పేరుతోటి కార్పొరేట్ విద్యా సంస్థలు పెద్ద ఎత్తున పుట్టుకొచ్చినాయి. ఈరోజు చిన్న చితక ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి యాజమాన్యం కాలేజీలు నడపాలా వద్దా అనేటువంటి ముందు కానీ కరోనా తర్వాత కానీ కరోనా సందర్భంలో అనేక మంది మేనేజ్మెంట్లు ఈ దేశంలో విద్యారంగం ఎటువైపు పోతుంది, విద్యార్థులు చదువుకుంటున్నటువంటి స్కిల్స్ ని ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు, విద్యార్థులకు అటువైపు ఎందుకు ఉపాధి కల్పించట్లేదు అని చెప్పేసి మనం ప్రశ్నించాల్సినటువంటి విద్యార్థి సంఘం యొక్క రాష్ట్ర కమిటీ సమావేశాలు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో జరుగుతుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చెప్తున్నట్టు ఈ దేశంని మేము చాలా అత్యున్నత అభివృద్ధి దశలోకి తీసుకెళ్తున్నామని ఒకవైపు మాటల్లో చెప్తా ఉన్నారు, కానీ చేతల్లో అధోగతి పాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఒకవైపు కేంద్రం నూతన విద్యా విధానం పేరుతో అశాస్త్రీయమైనటువంటి విద్యా విధానం, ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ సైంటిఫిక్ నేచర్ తో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదైతే సివి రామన్ చెప్పాడో, సివి రామన్ ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగి ఆ బ్రాహ్మణీయ ఆలోచన ధోరణి మాత్రమే పనికిరాదు. ఈ దేశం అభివృద్ధి జరగాలంటే శాస్త్రీయ దృక్పథం మాత్రమే పెరిగితే ఈ దేశం అభివృద్ధిలోకి వస్తుంది, ప్రపంచ ప్రజలందరితో పోటీ పడగలుగుతుంది అని చెప్పి తాను చెప్పాడు. అట్లా ఒక సనాతన కుటుంబం నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తనే అంత గొప్పగా అది పనికిరాది, సైన్స్ మాత్రమే ప్రజల్ని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది, వాళ్ళ సమస్యల్ని తీరుస్తుంది అని చెప్పినటువంటి సివి రామన్ ఈ దేశంలోనే పుట్టాడు. మొట్టమొదటి నోబెల్ బహుమతి కూడా ఆయనకే వచ్చింది. ఆ తర్వాత నోబెల్ బహుమతి శాస్త్రీయ విజ్ఞానంలో వచ్చినటువంటి సందర్భం కూడా లేదు. ఈ దేశంలో చాలా 70 రూపాయలకే అత్యున్నతమైనటువంటి ఆవిష్కరణ చేసినటువంటి మేధస్సు ఇక్కడి నుంచే వచ్చింది. ప్రపంచంలో ఇవాళ ఈ మీడియా మిత్రులందరూ పట్టుకున్నటువంటి కెమెరాలు లేదా నేను పట్టుకున్నటువంటి మైకు ఇవన్నీ పనిచేసింది ఎవరి సూత్రం మీద అని చెప్పి ఆలోచిస్తే అది సివి రామన్ యొక్క ఆవిష్కరణ మీద మాత్రమే పనిచేస్తుంది.